అలాంటిది అసలు జోలాలో లమ్మ జోలా, వాట్ ఎ బ్యూటిఫుల్ సాంగ్ దట్ ఈస్. పాడరా ఒకసారి, పాడండి ప్లీజ్. అంటే నాకు పర్లేదు విత్ దట్ రిథమ్. ఏలేలా జోలా ఏలేలా జోలా లాలా లల్లలి చిమల్లే పూల జోలా చిమల్లే పూల జోలా బ్యూటిఫుల్ సాంగ్ అది కదా. అవును. దాంట్లో నాకు నచ్చింది ఒక్క సీన్, ఫ్యాంటాస్టిక్ సీన్. తల్లి కొడుకేమో కలెక్టరే అదే విలేజ్కి వస్తున్నాడు. ఆ విలేజ్ వాళ్ళందరూ పడిపోయి కలెక్టర్ వస్తున్నారు, మన ఊరుగా మన బాను కలెక్టర్ అయిపోయి అందరూ వచ్చేస్తున్నారు. తల్లి కూడా పరిస్థితి వస్తుంది. నాగేశ్వరాన్ని కూడా చేపట్టుకొస్తే నువ్వు వెళ్ళరావే ఆడ చూసేదండి నేను. సో సుజాత వస్తుంది, నేరుగా చూడగానే జనం మధ్యన నన్ను రీచ్ అవ్వలేకపోతుంది. ఇలా చేయి ఊపుతుంది, నాకు అందరినీ చూస్తున్నాను కానీ మదర్ని చూడలేదు. అది చూసింది, కళ్ళం నీళ్ళు వస్తుంది, తుడుచుకుని తిరిగి పగెత్తుకుంటూ వచ్చేసింది. నాగేశ్వరరావు గారు ఏమో ఇంట్లో గొడ్లు ఆరేసుకుంటున్నారు. అంటే ఆయన చేయి పుట్టుకుని రాస్తుంది, ఎక్కడికి రాయా లోపలికి గుడిసెలోకి తీసుకెళ్ళి తలుపులను వేసింది, ఇటుకలను వేసింది. ఆయన గట్టిగా వాటేస్తుంది, బొగ్గు మీద గట్టిగా ముద్దు పెట్టి ఎంత మంచి కొడుకుని ఇచ్చావే అది. దట్ ఈస్ డైరెక్షన్. ఒక తల్లికి అంతకంటే ఆనందమే కాదు. తన కొడుకు అంత లోన అంత నేమ్ తీసుకొస్తే గట్టిగా వాటేస్తుంది, బొగ్గు మీద ముద్దు పెట్టుకుని ఎంత మంచి కొడుకుని ఇచ్చావు ఉంటుంది. దీస్ ఆర్ ద కైండ్ ఆఫ్ సీన్స్ దట్ it will remain in your heart. They cannot be forgotten. So these are the kind of movies which are my cup of tea. అలాగే వసంత కోకిల, అలాగే నిరీక్షణలో అమ్మాయి ఇంకా ఒక అమ్మాయి ఏడుస్తుంటే అల్లు రామలింగ గారు అడుగుతారు, ఎందుకమ్మా ఏడుస్తున్నావు అంటే, ఆయన వస్తాడా ఫాదర్, ఆ అమ్మాయి వాళ్ళిద్దరు కలుసుకుంటారు, ఫాదర్ వస్తుంటారు. అప్పుడు 1000 దీపాలు వెలిగించి వెళ్ళుకుంటాను, వెళ్ళి ఇద్దరు ఒకళ్ళనొకళ్ళు చూసుకోవడం, ఇద్దరు కౌగులించుకోవడం. తీయని దానిమ్మ కొమ్మల్లోనంట చిన్నారి పన్నారి చిలకల్ల జంట చేస్తున్న కమ్మని కాపురము చూస్తున్న నన్నని నా ప్రేమకు మందిరము. సో దీస్ కైండ్ ఆఫ్ మూవీస్ నో దట్ కెనాట్ బి ఫర్గాటెన్ ఇన్ యువర్ లైఫ్. అవును. చూసారా మరి బాహుబలి 1, బాహుబలి 2, KGFలు, ఆ తర్వాత కల్కిలు, ఇవన్నీ కూడా దే ఆర్ నాట్ మై కప్ ఆఫ్ టీ. చూడని కూడా చూడలేదు. చూశాను, దట్స్ నాట్ మై కప్ ఆఫ్ టీ. అనిపించలేదు అసలు. It have to move your heart కదా. It have to move it have to be remembered. I don't remember any scene. KGF అయితే అసలు నాకు నచ్చను అసలు. That doesn't mean that it's a bad film. బట్ అందులో కూడా మదర్ సెంటిమెంట్ ఉంది కదా. ఉంది. I don't know about మీ కనెక్షన్ మిస్ అయిపోయింది. సెంటిమెంట్ లో ఏంటంటే ప్రతి దాంట్లో లవ్ సెంటిమెంట్ ఉంటుంది. ప్రతి దాంట్లో ఈ అబ్బాయిని చూడడం, అబ్బాయిని చూడడం, జింగ్ 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 జింగ్, అది కొంతమందికి అబ్బా ఏం ప్రేమ, ఏం డాన్స్ చేస్తున్నారు, ఏం చక్కగా జంట అనుకుంటారు. అది వాళ్ళకి లవ్. అది మై లవ్ ఇస్ నాట్ దట్. మై లవ్ ఇస్ సంథింగ్ లైక్ నిరీక్షణ. మై లవ్ ఇస్ సంథింగ్ లైక్ స్వాతి ముత్యం. మై లవ్ ఇస్ సంథింగ్ లైక్ 16 వైద్యులది. సో దీస్ ఆర్ ద కైండ్ ఆఫ్ టచెస్ ఐ లైక్ టు హ్యావ్ ఇన్ మై లైఫ్. I will not call those bad films. I call them films of different taste for different people. I am not those kind of people. I am not degrading those people. That is their taste, this is my taste. ఎగ్జాక్ట్లీ. అంటే పబ్లిక్ నచ్చింది, ఒక రికార్డ్స్ వస్తున్నాయి, అవార్డ్స్ వస్తున్నాయి, ఇంటర్నేషనల్ స్థాయికి వెళ్తున్నాయి అనుకున్నప్పుడు వి ఫీల్ హ్యాపీ. కాకుండా నాకు నచ్చే మూవీ ఏంటి, ఇది నాకు నచ్చుతుందా లేదా, ఎండ్ ఆఫ్ ద డే నాకు నచ్చడమే కదా కావాలి, మనకు నచ్చేది కావాలి. అండ్ ఇట్ షుడ్ బి రిమెంబర్డ్. మూవీ షుడ్ బి అరైవ్ ఫర్ ద టెస్ట్ ఆఫ్ టైమ్. మాయాబజార్ ఇవాళ చూడండి, ఇవాళ చూడండి పిక్చర్. టుడే యూ సీ మాయాబజార్. కెన్ యూ షో మీ వన్ ఫ్లో ఇన్ ద ఫిల్మ్ వితౌట్ టెక్నికాలిటీస్, బ్లాక్ అండ్ వైట్? మొన్న వేస్తే అదిరిపోయిన సినిమా అది. వాట్ స్క్రీన్ ప్లే, వాట్ ఎక్సలెంట్ ఫిల్మ్ దట్ ఇస్. సాల్తు గారి పర్ఫార్మెన్స్ కానీ, వివాహ భోజనం పాట కానీ, ఇట్స్ ఎక్స్ట్రాడినరీ. సో వాట్ ఐమ్ సెయింగ్ ఇస్, అలాగే దేవదాస్ గారు, దేవదాస్ అలాగే ఫిలిం షుడ్ స్టాండ్ ద టెస్ట్ ఆఫ్ టైమ్. ఇప్పుడు అడిగిరాముడు ఇప్పుడు చూస్తే మీకు అదే ఫీల్ ఇప్పుడు వస్తుందా చెప్పండి? ఆరేసుకోబోయి పారేసుకున్నంటే ఇప్పుడు, అప్పుడు అయితే మా హీరో అన్నారు, ఇప్పుడు అంటారా? ఏం డాన్స్ అది, లేకుంటే ఆ పాటలు ఏంటి, ఆ స్టెప్పులు ఏంటి అంటారు కదా. కానీ అదే రామారావు గారు దానవీర సావర్కర్ మైథలాజికల్ క్యారెక్టర్స్ ఇప్పటికి ఏంటంటే డైలాగ్స్, గూస్ బంప్స్. సో సేమ్ యాక్టర్. సో ఇట్ ఈస్ హౌ యూ సీ ద ఫిల్మ్ అండ్ వాట్ కైండ్ ఆఫ్ రోల్ యూ పోర్ట్రే.
సో అడవి రాముడు కానీ సో మీరు చెప్పారు బాహుబలి అవన్నీ కూడా డిఫరెంట్ సార్ట్ ఆఫ్ ఫర్ డిఫరెంట్ ఆడియన్స్. దట్ ఈస్ ఫర్ దెమ్. ఐఎమ్ నాట్ డిగ్రేడింగ్ దోస్ ఆడియన్స్. దే ఆర్ స్టైల్, దే లైక్ ఇట్, ఓకే గుడ్, లైక్ ఇట్, ఎంజాయ్ ఇట్, ఫైన్. బట్ ఐ లవ్ దిస్, ఐ సీ దిస్, ఐ ఎంజాయ్ దిస్. ఇప్పుడు మనం ఎన్టీ రామారావు గారి గురించి మీరు తీసుకొచ్చారు కాబట్టి ఎన్టీ రామారావు గారు నాకు మామయ్య అవుతారు అంటారు. ఆ రిలేషన్, ఆ బాండ్ ఏంటి అసలు? ఎన్టీ రామారావు గారు, నాగేశ్వరరావు గారు ఇద్దరు ఆల్ టైమ్ గ్రేట్స్. ఇద్దరు గురించి ఒక విషయం మీకు ఇప్పుడు చెప్పాలి, మీరు అడిగారు కాబట్టి చెప్పాలి. ఫస్ట్ నాగేశ్వరరావు గారు చెప్పినా, రామారావు గారు చెప్పినా? కాదు కాదు, ఐ వాంట్ ఇట్ కమ్ ఫ్రమ్ ది కంపేర్. ఎన్టీఆర్ గురించి చెప్పండి, నాగేశ్వరరావు గారి గురించి మాట్లాడుకుందాం. రామారావు గారు ఒకసారి మా ఇంట్లో 8 పోర్షన్స్ ఉన్నాయి. అన్ని పోర్షన్స్ అద్దెకి ఇచ్చేసి మేము సెకండ్ ఫ్లోర్లో ఉండేవాళ్ళం, టాప్ ఫ్లోర్లో.